హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రసాదం పులిహోర చేసేసుకుందాం. ఫస్ట్ ఇలా కుక్కర్ పెట్టేసుకుందాం పులిహోర కోసం. దానికి సరిపడా చింతపోవాలి. ఇందులోకి వేడి మీదనే కుక్కర్లోంచి అన్నం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునేసి పసుపు వేయాలి, కరింపాకు, ఒక పచ్చిమిరపకాయలు, సాల్ట్ సరిపడా కొద్దిగా, ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా వేడి మీదే చేసుకోవాలి. అన్నం ఎక్కువ కదిపితే నలిగిపోతుకోవాలి. ఎండుమిరపకాయలు, ఒక ఇంచు అల్లం, సాల్ట్, ఆవాలు వగరు లేకుండా చేస్తుందండి, అందుకు సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నాం. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తిరగబాతు పెట్టుకునే ముందు కొంచెం పచ్చాయిలు వేసుకొని ఈ రైస్లో కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల ఆ అన్నం చెదిరిపోదు, పొడి పొడిగా ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, ఉప్పు, చిట్పట్లు అన్నాక ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ ఇంట్లో వేసుకున్నాను. ఇలా వేయించినప్పుడు ఫ్లేవర్ రిలీజ్ అవుతుందండి. అప్పుడు ఈ చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి. ఇలా థిక్ పేస్ట్ లాగా అయిన తర్వాత ఇదంతా తీసుకుని వెళ్ళి మిక్చర్ని అంతా అన్నంలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకునేసి వేరుశనగలు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చనిపప్పు రిలీజ్. ఈ తిరగబాతు బాగా వేగిన తర్వాత ఈ తిరగబాతు అంతా ఇంట్లోకి వేసేసుకోవాలి. 2 సార్లు పోపు పెట్టుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే ప్రసాదం పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. కొద్దిగా తినే వాళ్ళు కూడా చాలా తినాలనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పులిహోర తిని టేస్ట్ చేసి చెప్పు. Nice. Like, share and subscribe my channel.